మక్కా యాత్రకు యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో సౌదీ అరేబియాలో 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలే ఉన్నారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం. ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాత్రికులు మక్కాలో ఉమ్రా పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడం వల్ల వారికి తప్పించుకునే అవకాశం దక్కలేదు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులేనని తెలియడంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లేపల్లి, బజార్ ఘాట్ ప్రాంతాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు చెందిన ఈ యాత్రికులు మెహదీపట్నంలోని 2 ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మృతి చెందిన వారిలోనూ ఒకే కుటుంబానికి చెందిన 7గురు ఉన్నారు. సౌదీ ప్రమాద ఘటనపై హజ్ భవన్లో ఉన్నతాధికారులతో మంత్రి అజరుద్దీన్ భేటయ్యారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా భారత్కు తీసుకువచ్చేందుకు సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు అజరుద్దీన్ తెలిపారు. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున మక్కా యాత్రకు వెళ్లిన యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలే ఉన్నారు. విద్యానగర్కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మక్కా యాత్ర పూర్తి చేసుకుని తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు ఇక లేరని తెలియడంతో నసీరుద్దీన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతి చెందిన 18 మందికి సౌదీలోనే అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.